హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం మళ్ళీ ప్రారంభమవుతూ వచ్చింది. కాశీబుగ్గన ఆలయానికి సంబంధించి ఒక పక్క తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోతే దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేశారంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. లేదు, నిజంగానే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేశామంటూ కూడా ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు. దీన్ని రాజకీయంగా కప్పిపుంచడానికి ఇలా చేస్తున్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం నిజంగానే జరిగిందా అనేది మాత్రము ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. ఈ విషయానికి సంబంధించి అరెస్టుల పైన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ అరెస్టులన్నీ కూడా నిలబడవు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరోపక్క ఏదైతే మోంతా సైక్లోన్ ఉందో దాంట్లో నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి వాళ్ళకి తక్షణమే ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కోరుతూ వచ్చారు. ఈరోజు మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ ప్రభావాలకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రైతులతో కలిసి. సో వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా ఒక ఘటన అందరినీ బాధించే ఘటన ఒక పక్క ఉంటే దాని మీద స్పందన లేదు, దాని మీద సరిగా స్పందించలేదు. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ఆలయం, దానికి మాకు సంబంధం లేదని చెప్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే అది డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే ఇష్యూ ఉంది కాబట్టి తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారా? ఓ తలాతోక లేనిది, ఓ తీరువతెన్ను లేని అడ్మినిస్ట్రేషను ఎలా ఉందంటే, నేను డైరెక్ట్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘటనకి ప్రజావేదిక నుంచి ఒక డెలిబరేషన్, అది ప్రైవేట్ దేవాలయం అని, దానికి సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారు అది ప్రైవేట్ దేవాలయం తొక్కిసలాట జరిగింది, దాని ప్రికాషన్స్ తీసుకోవాలి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే శిరీషమ్మ గారు, అలాగే హోంమంత్రి పరిగెట్టుకెళ్ళారు. అచ్చెన్నాయుడు గారు అక్కడ స్థానికతను జస్టిఫై చేసుకుంటూ ఆయన ఉన్నారు. ఒక పక్క సిదిరి అప్పలరాజు గారు డాక్టర్గా ఓ 2 ప్రాణాలు కాపాడాడు అక్కడ. ఈ డెవలప్మెంట్స్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జరుగుతున్న తీరుతెన్నులు ఒకసారి గమనిస్తే, ఇక్కడ ఎవరు మన గౌరవ ప్రధానమంత్రి గారు 2 లక్షల ఎక్స్గ్రేషియా 50,000 రూపాయలు తక్షణం, అది ఎప్పుడు దేశంలో ఎక్కడైనా అకాల మరణాలు అన్నిటికీ ఇమీడియట్ రిలీఫ్ అన్నది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి హాస్యాస్పదంగా విద్యాశాఖ మంత్రి, ఒక ఐటీ శాఖ మంత్రి రాత్రి వెళ్ళి చూడడానికి వెళ్తేనే కానీ దిక్కుదేవం లేదు అక్కడ, ఒక కాంపన్సేషన్ కానీ వీటికి సంబంధించిన. నేను అంటుంది ఇవాళ మీకు ఫంక్షనింగ్ అంది, ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఆయన స్థాయి ఆయన తగ్గించుకుంటూ ఈ లోకేష్ గారికి ఎలివేషన్స్ ఇచ్చుకునే స్థాయి ఏంటి నాకు అర్థం కావట్లే. రెండోది, ఒక తుఫాన్ ఇష్యూ నడుస్తుంది. ఒక పక్కన ముందు రోజు వచ్చారు విదేశీ పర్యటనల నుంచి, ఆ రోజు కూర్చుని ఒక శాటిలైట్ ర్యాకెట్ నేను పంపించిన ర్యాకెట్ లాగా మొత్తం దాన్ని మానిటరింగ్ చేశారు. ఏమైందంటే 11 లక్షల వరి ఎకరాల్లో, 140,000 ఎకరాల పత్తి, 129,000 ఎకరాల దగ్గర జొన్న, ఇంకా మామిడి, పసుపు అయితే ఎన్ని లక్షల ఎకరాల్లోనో పంట నష్టం జరిగింది. పైపచ్చి ఖరీఫ్, లేట్ ఖరీఫ్ కింద చూస్తారు దీన్ని. సో ఈ సర్కమాస్టెన్సెస్లో గతంలో అంటే నేను ఈ కాశీబొగ్గ దేవాలయం, తుఫాన్, ఈ 2 డైవర్షన్లకి ఏం చేయాలన్న దగ్గర ఈ జోగి రమేష్ అరెస్ట్, ఇది స్టేట్మెంట్ ఇస్తే ఎలాగో జస్టిఫై చేయడం ఈజీ అవుద్ది. మీకు చిన్న విషయం చెప్తాను. గతంలో ఈ క్రాప్ బుక్ అని ప్రతి 2,200 మంది ప్రజలు ఉన్న సచివాలయంలోనూ ఆర్బీకే సెంటర్లోనూ ఈ ప్రాంతంలో ఎంత పంట వేశారో ప్రాథమిక అంచనా, ఈ పంటకి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలన్నది ఇది తెలిసిన అధ్యాయం మనకి. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం అయిన తర్వాత వచ్చిన ఈ 16 నెలల 17 నెలల పాలనలో ఈ క్రాప్ బుక్ మెయింటైన్ చేయట్లేదు. అంచేత వీళ్ళకి ప్రాథమిక అంచనాలు గాల్లో బ్రహ్మానందం గడి గుళ్ళు పేల్చినట్టు లెక్క. 5,250 తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం అన్నారు. సింపుల్గా చెప్తా, 25 జిల్లాల్లో 24 జిల్లాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయిన ఈ తుఫానుకి 40 లక్షల మంది ప్రజలు తీవ్ర ప్రభావం ఉన్నప్పుడు ఒక నేషనల్ కెలామిటీ కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తక్షణ సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 వచ్చింది. ఏం చేస్తున్నది కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, ఇది చాలాసార్లు మాట్లాడు. ఇది ఒక తీవ్ర పరిస్థితి. ఇదొక ఎత్తి అయితే, గత ప్రభుత్వం 80 లక్షల ఎకరాలు 70 లక్షల మంది రైతులు దగ్గర 7,890 కోట్లు 5 సంవత్సరాలకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టింది ఒక్కొక్క ఇయర్. సో అగ్రిగేట్నే ఇలాంటి తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు 70,000 నుంచి 80,000 ఒక ఎకరానికి వచ్చింది. ఎవరైనా డిబేట్ కంటే నేను సిద్ధంగానే ఉన్నా. ఇది ఎక్కడికి ఉండవు ఇన్ఫర్మేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ 3 ఆఫీసుల్లోనూ డేటా తీసుకోమనండి. గత బడ్జెట్లు, ఈ బడ్జెట్ వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో దగ్గర 1,600 కోట్ల పైచీలకి ఎంతో ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి అలకేట్ చేశారు. అది ఈ రోజు దాకా పే చేయలే. ఓకే, ఇది నేను ఇస్తున్న క్లూ. దీన్ని బట్టి కంపేర్ చేసుకుని ఎవడన్నా మాట్లాడచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక నెల్లూరు రోడ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 65,900 మంది దగ్గర రైతులు ఉన్నారు.
కేవలం 812 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా ఏంటి, బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాం. ఓకే. బ్యాంక్ రుణం తీసుకుంటే ఆబ్వియస్లీ మీరు ఇంటి రుణాలు తీసుకున్నా ఇన్సూరెన్స్ కడుతుంది, ఇలా ఇది తీసుకున్నా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇలా మీరు బ్యాంక్ డేటా తీసుకుంటే ఆన్ అగ్రిగేట్ రాష్ట్రంలో ఉన్న దగ్గర 70-80 లక్షల పైచీలకు రైతులు ఉన్నారనుకున్న ఒక అజంప్షన్ ఉంటే నాట్ ఈవెన్ 1-2% మధ్యలో కూడా ఇన్సూరెన్స్ క్రియేట్ అవ్వలేదు. ఓకే. ఓకే. ఇన్ని లక్షల మందిలో. సో ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే తక్షణ సాయం వీళ్ళకి అందించాలి. 5,250 కోట్ల నష్టానికి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీ ఎప్పుడు వస్తుందో, నేను చచ్చిపోయే లోపుకి వస్తుంది. వీళ్ళ అనుభవం గురించి చెప్తున్నాను. ఇలా తెలుగు తక్కువతనానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, హుదూద్ తుఫాన్ ఇదే చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి అక్కడ మొత్తం పరిరక్షించారు. ఎంత అంచనాలు ఇచ్చారండి? 1000 కోట్ల పైచీలకి ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 200 కోట్లు ఇచ్చి చేయి దులుపుకున్నారు. మొత్తం నేను పరిరక్షించానంటే కొన్ని, ఇది నేను కూడా కాదు, ఇదే పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ అయిన తర్వాత 30 ఇళ్ళకి 500 రూపాయలు ఇచ్చారు. ఎంతండి? 30 ఇళ్ళకి 500 రూపాయలు, ఒక్కొక్క ఇంటికి కాదు, 30 ఇళ్ళకి కలిపి. నా దగ్గర వీడియో ఉంది, ఇదే పవన్ కళ్యాణ్ రాసుకుంది కూడా, అది ఇస్తాను, మీరు ప్లే చేయండి వెనక. అట్లా 30 ఇళ్ళకి 500 ఎలా సరిపోతుంది సార్? వాళ్ళు చెప్పిందే పవన్ కళ్యాణ్ గారే రాసుకున్నారు. మరి వీళ్ళు ముగ్గురు కూటమిలో ఉన్నారు కదా. ఒక దమ్మిడి హుదూద్కి ఇవ్వని బీజేపీని ఎత్తుకుంది కదా. ఇదే తుఫాను అప్పుడు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూడా ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన గిన్నెలే తప్ప మనకి రాదన్నది ప్రాథమిక అవగాహన ఉండాలి కదా. ఇది మరి వీళ్ళు పొత్తుకుపోయిన పవన్ కళ్యాణ్ లాంటి ఏట ఆలోచించాలి. ఇంత తీవ్ర పరిస్థితులు వీళ్ళు దమ్మిడి సాయం చేయాలన్న ప్రాథమిక అవగాహన ఉండాలి కదా ఒక పార్టీ అధ్యక్షుడిగా. మరి ఇక్కడ దాకా ఎగ్గట్టుకుని పొలాల్లో దిగాడు కదా ఆయన. నేను అంటుంది ఏంటంటే, ఇవి ఈ స్టాటిస్టిక్స్ కనుక వీళ్ళ దగ్గర ఉండి, ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈరోజు పంట నష్టం వచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, విల్ ప్రొటెక్ట్ దెమ్ అన్నారు అనుకోండి, విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. ఓకే. ఇది లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి డొల్లతనం, రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయ స్థితి. సో ఇక్కడ ఎవరిని పరిరక్షిస్తారు? పరిరక్షించలేని నిస్సహాయ స్థితి. పైపచ్చు మీరు జాగ్రత్తగా గమనిస్తే, తుఫాను ముందు రోజు వచ్చారు, తుఫాను మానిటర్ చేశారు, నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్లికి వచ్చారు. ఈయనేమో ముంబై క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయారు. సో తీవ్ర పరిస్థితులు, ఒకటి కాశీబొగ్గ ఆలయంలో స్టాంపేడ్, ఈ 40 లక్షల మంది ప్రజలు తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ లేదు. కష్టానికి వెనకాల ఉండాలి కదా. ఇప్పుడు కాశీ బొగ్గదానికి వద్దాం. హుటాహుటిన పండా గారిని, వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారిని ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు చంద్రబాబు గారి ఆదేశాలు. మరి తిరుమల బిఆర్ నాయుడు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు? సింహాచలం ఎవరి మీద చర్య ఉందా? ఈవో మీద ఉండాలి కదా. నెక్స్ట్ కాశీ బొగ్గ ఇమీడియట్గా ధర్మకర్తల లాంటి మనుషులే కదా వాళ్ళిద్దరి మీద తీసుకున్నారు. ఇప్పుడు మనకి ప్రైవేట్ దేవాలయం ఉన్నారు మల్లం అనమాట. ఈ బిఆర్ నాయుడు ఏమైనా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేస్తుంటే డెప్యుటేషన్ మీద టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారా? ప్రైవేట్ వ్యక్తే కదా. టీటీడీ ప్రైవేట్ బాడీ కదా, గవర్నమెంట్ బాడీ కదా. గవర్నమెంట్ ప్రతిష్ఠించిన ప్రైవేట్ బాడీ. అంటే ధర్మకర్తలు ప్రతిరూపాలే కదా, ఖచ్చితంగా వాళ్ళే రిప్రజెంటేటివ్స్ కదా. వాళ్ళ మీద చర్యలు లేనప్పుడు పండగ మీద చర్యలు ఎందుకు వస్తున్నాయి? రెండోది, ప్రజాస్వామ్యంలో ఓ ప్రజాప్రభుత్వం మాన ప్రాణ రక్షణలకి కాకుండా, మీరు నేను ఇక్కడ ధర్నా చేద్దాం జర్నలిస్టులకి, ఎంతమంది పోలీసులు పెడతారండి? ఓ 50 మంది 20 మంది చేసే దగ్గర కూడా నాకు తెలిసి 100 మంది పోలీసులు ఉంటారు ఇందిరా పార్క్ చౌరస్తాలో. ఇలాంటిది ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 25,000 మంది ఒక కేంద్రీకృతం అవుతున్న ఒక టెంపుల్ దగ్గర కనీస బేర్ మినిమం ప్రికాషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందా? అసలు ఇన్ఫర్మేషన్ లేదన్నా చెప్పనప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారు అనమాట. సరే, ఇన్ఫర్మేషన్ లేదన్న చాలా బాగా చెప్పారు సార్. దొంగతనం నేను రేపు చేస్తున్నాను అని చెప్పొచ్చి అలా కిక్ సినిమాలో ఉండండి సార్, చెప్పండి. కిక్ సినిమాలో లాగా నేను ముందు చేస్తానని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు తాపత్రయపడి రూల్స్ ఏమైనా ఉన్నాయి మనకి? ఉండవు. కానీ దొంగతనం జరిగిన తర్వాత ఆడెవడో చేసాడు ఆయన పట్టుకుని దాని ధనాన్ని పరిరక్షించే బాధ్యత వాళ్ళదే కదా. అంటే వితౌట్ ఇంటిమేషన్ కదా. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, లేదంటే ఒక అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ అప్రైవ్ అవుతాయి, దానికి మేము కాదంటలేదు. కానీ ఇక్కడ కళ్ళ ముందు ఒక కేంద్రీకృతం అవుతున్న 25,000 మంది ఒక దగ్గర కేంద్రీకృతం అవుతున్న దగ్గర స్థానిక ఇంటెలిజెన్స్ ఏమైంది? ఓకే, మీకు ఇంకొకటి చెప్తా. నేను ప్రజలు, భారతదేశంలో ఉన్న 140 కోట్ల దగ్గర ఉన్న ప్రజలు, మాకు డిసిప్లిన్ లేదు. ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ లేదు. తర్వాత మాకు నడవడిక సరిగ్గా రాదు. సమాజంలో ఎలా ఉండాలి, నేను గుడికి వెళ్ళినా సరే తోసుకుంటూనే వెళ్తాను.
ఇవన్నీ ప్రాథమికంగా అందరికీ తెలిసిన విషయం కదా. మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్తాను. మీరు బ్రహ్మాండంగా తిరుమలని తీర్చిదిద్దారు రామారావు గారు అయిన దగ్గర నుంచి. క్యూలోనే వెళ్తారు కదా, బంగారు వాకిలికి వెండి వాకిలి నుంచి మధ్యలో ఏ నియంత్రణ చేయగలుగుతున్నారు మీరు? ఎవరు ఆపలేరు. ఏమైనా నియంత్రణ చేయగలుగుతున్నారు? అట్లీస్ట్ లోపలికి ఆ బంగారు వాకిల్లోకి వెళ్ళిన తర్వాత 2 లైన్లు బయటికి పోవడానికి ఉంటుంది. ఈ డెన్సిటీలో పొరపాట్లు జరగడానికి జరిగితే అక్కడ అప్పటికీ కూడా మీరు రోప్ పార్టీలు పెడతారు, సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ చెక్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరిని పంపిస్తారు. ఇంత జరుగుతున్నా పొరపాటు అనేది మన చేతిలో లేదు, మాటకు చెప్తున్నా. ఇలా ఎప్పుడు చెప్పారు కదా, ప్రమాదం చెప్పారు. కానీ తిరుమల చెప్పి వచ్చిన ప్రమాదం, తెలివి తక్కువ నిర్ణయం, బిఆర్ నాయుడు సొంత పెత్తనం ఎలగబెట్టి వచ్చిన దరిద్రం. అలాగే ఈ 3 కేసులు సింహాచలం తీసుకోండి. వీళ్ళు ఎప్పుడైతే దేవదేవుడు నెయ్యి విషయం మొదలైందా, వైష్ణవ దేవాలయాల్లో ప్రాణ నష్టం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? జాగ్రత్తగా గమనించండి మీరు. జనవరి వైకుంఠ ఏకాదశి చరిత్రలో జరగని తప్పు జరిగింది అక్కడ. దాని ముందే కదా నెయ్యి గురించి మాట్లాడింది. మొదటి ఉదాహరణ. రెండోసారి నెయ్యి టాపిక్ ఎత్తారు సింహాచలం. మూడోసారి ఈ బిఏ ఎవడు మన వైవి సుబ్బారెడ్డి పియ్యాడు. ఎప్పుడో పోయాడు, 2018 19 పోయాడు. వెళ్ళి ఆయన దగ్గర ఉన్నాడు. ఇప్పుడున్న వేమిరెడ్డి గారి దగ్గర ఉన్నాడు. కానీ అపవాదం అంతా ఎవరిని వేశారు? 10 రూపాయల కమిషన్, తోటకూర అంతా మాడారు కదా. దాని పర్యవసానం కాశీబుగ్గ. మీరు జాగ్రత్త సార్. దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? ఇప్పుడు మీరు లాజికల్ గా థింక్ చేస్తున్నారు, కానీ ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. ప్రాక్టికల్ ఇప్పుడు లాజిక్ దేవుడు లేదంటే దేవుడి మీద నిందలేశారని చెప్పేసి ఇలా ప్రజల ప్రాణాలు దేవుడు తీస్తాడా? అంత బ్యాడ్ పర్సన్ ఆ దేవుడు? ప్రజలే ప్రత్యక్ష దేవుడు కదా. ప్రజల్లోంచి రెసిప్రోకేషన్ లేనప్పుడు నేను అదే ప్రసాదం 5 ఏళ్ళు పడి తిన్నాను. ప్రజలు అందరూ తిన్నారు సార్, కొన్ని లక్షల మంది తిన్నారు ఆ ప్రసాదాన్ని. ప్రతిస్పందన లేనప్పుడు కొన్ని లక్షల మంది. ప్రతిజీరు ఉంటాడు, దైవ కైంకర్యాలన్నీ ఆగమ శాస్త్రానికి ఎగెనిస్ట్ గా ముక్కుపోయింది జీరది. వాళ్ళు మాట సార్ ఇప్పుడు దీంట్లో దాన్ని ఏమంటారంటే పోర్ట్లో తయారు చేసే లడ్డూలో అక్కడ క్వాలిటీ టెస్ట్ ఉంటుంది. అందరు ఉంటారు, వాళ్ళు ప్రసాదం తయారు చేసేటప్పుడు కనీసం తెలుస్తుంది. మీ వృత్తిలో నేను కానీ మీరు కానీ పొరపాటు మాడితే ఇక్కడ సభాముఖం క్షమాపణ చెప్తారు. బాధ్యత లేకుండా సార్ ఇదేంటి నెయ్యి ఇలా ఉంది స్వామివారిది కదా అన్న బాధ్యత లేదు వాళ్ళకి. ఈవెన్ ఆ నెయ్యి డొనేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నాట్ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఉన్నారు, హిందూ ధర్మశాస్త్రాలు ఉన్నారు, చాలా మంది చెప్తున్నా. తలా తోక లేకుండా దైవ సన్నిధిలో దేవుడు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడిన మాటలకి పర్యవసనాలు ప్రజలే అనుభవించాలి. ఎవరు అతిథులు కాదు సార్. మేబీ మీరు అలా కన్ఫైన్ చేస్తారు, నేనైతే అలా కన్ఫైన్ 3 జరుగుతున్నప్పుడు ఈ మధ్యలో ఆటల ఎట్టుపండ్లకి జోగి రమేష్ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు టాపిక్ డైవర్షనే కదా. ఇప్పుడు నేను ఈ మాట అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కదా జనాల్లో కదా. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేస్తే నేనేమన్నాను మళ్ళా అనమాట, నెయ్యి టాపిక్ ఎత్తగానే ఇలా జరుగుతుంది అన్నాను. మీరు కాంట్రడిక్ట్ చేశారు. కానీ జోగి రమేష్ విషయంలో తలతోక లేకుండా సంవత్సరం బట్టి లెక్కర్ స్కామ్ అని చెప్పి దొరికినట్టు వేసారు కదా. 44 మందిని వేశారు. ఎవరు ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఏమో వచ్చి 4 రోజుల కోసం వచ్చి 4 మీద చాడీలు చెప్పు, పేర్లు కొత్త పేర్లు చెప్పు అని పిలుస్తున్నారు కదా. పిలిచినప్పుడు 4 నెత్తున్నారు కదా లోపలికి, అరెస్ట్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి టెరిటరీలో ఉన్న ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని వెళ్ళారు కదా. ఎవరు అతిథులు కాదు కదా. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అనమాట ఈ స్టూడియోలో కొంచెం ఇది ఉన్నప్పుడు ఆ స్టూడియో చేస్తున్నాం అంటాం. అలా ఈ స్టూడియోలో ప్రాబ్లం ఉన్నది అక్కడ కూడా అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నది అలా చెప్తారా? మీరు చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. అలా సంవత్సరం బట్టి లెక్కర్ స్కామ్లు అందరూ చేస్తారంటే ప్రభుత్వం రాగానే అరే జనార్దన్ రావు నీతో నేను లెక్కర్ వ్యాపారం చేస్తాను, మా ప్రభుత్వంలో కుదరలేదు ఎందుకంటే ప్రభుత్వం మద్యం అమ్మింది కాబట్టి ఇప్పుడు ఈ పత్తి వ్యాపారం మనం చేద్దాం అనడం జోగి రమేష్ అడుగుతాడు పైపెచ్చు. ఆ జనార్దన్ రావు గారు ఎవడాడు అసలు? ఆడే పార్ట్ 2 బ్యాచాడు. పార్ట్ 1 వాడు ఆ జయచంద్ర రెడ్డి గారు ఆయన ఎందుకు అట్లే అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో ఫోన్ పోయింది అన్నాడు. మనకి చెప్పిన మాటలేదే కదా. ఫోన్ పోయి షర్ట్ మార్చి ఒక దిక్కుమాల వీడియో చేశాడు. ఆ వీడియోలో ఏమైనా జోగి రమేష్ పేరు చెప్పాడా? ఫస్ట్ దాంట్లో చెప్పలేదు, రెండో దాంట్లో చెప్పాడు. అదే ఏంటిది ఆడికి స్క్రిప్ట్ ప్రకారం బాగా నటించలేదు కాబట్టి ఈ రోజు అలా చూడు బ్రహ్మానందం గడు డైలాగ్ మధ్యలో మర్చిపోతాడు, మళ్ళీ మొదటి నుంచి పరబ్రహ్మ అని పాట పాడి మొదలెడతారు. సినిమా చూసారా? అలాగా వీడు ఆ జోగి రమేష్ పేరు మర్చిపోయాడని కొత్త వీడియో ఇంకోటి రిలీజ్ చేశారా? నేను తలతోక ఉందా మళ్ళీ అనమాట. ఆల్రెడీ లెక్కర్ స్కామ్లో కోర్టు వాళ్ళకి ఎలాంటి ముట్టుకెళ్ళి వేస్తుంది తెలుసా? ఏంది సేమ్ ఛార్జ్ షీట్ పేరు మార్చి ఆడి పేరు చెప్పాడు ఆడి పేరు చెప్పాడని మా నెత్తికి తెస్తారు ప్రతిసారి. ఈ దిక్కుమాల రిమాండ్లు ఎంత కనిపించానో ఒక పక్క నెత్తి వహిస్తుంది. దానికి ఇంప్రూవ్డ్ వెర్షను వీళ్ళ మీద ఎప్పుడైతే అపవాదం వచ్చిందో మీరు జాగ్రత్తగా గమనించండి. తంబాలపల్లిలో అడవడండి జయచంద్ర రెడ్డి ఓడపడుతు నిలబడ్డాడు, తెలుగుదేశం తరపున నిలబడి ఓడిపోయినాడు. ఆడు దొరకగానే ఫస్ట్ ఇది పెద్దారెడ్డి తాలూకా ఈడెక్కడ దొరకగానే జోగి రమేష్ తాలూకా అక్కడ మొలకల చెరువు
తంబలపల్లి, ఇక్కడ ఇబ్రహీంపట్నం జోగి రమేష్. అంటే వీళ్ళ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే ఎంతసేపు వైఎస్ఆర్సీపీతో ముడిట్టేస్తే మా పని అయిపోద్ది. అసలు చేసిన దరిద్రుడు మాయాదవ అని మాత్రం ఒప్పుకోరు. మీరు కోటకొట్టుకు వెళ్ళండి, నీకు ఉప్పు కావాలనుకో, ఉప్పు కావాలంటే ఆడి దగ్గర లేదని చెప్పడు, పప్పు ఉంది సార్ అంటాడు. అలాగా మీరు వీడు ఎంతసేపు వైఎస్ఆర్సీపీ వాడు జగన్మోహన్ రెడ్డి ఈ లెక్కరు, ఇదే టార్గెట్ వాళ్ళకి. అందులో అరే ఇది కాదురా ఆడు అవునరా అని దగ్గర ఇరికించే ఈ జోగి రమేష్ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు గారి ఇంటికి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పటి నుంచి బాగా తిరుగుతుండ్రు, ఎందులో దొరకలే, దాని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్నాడు. నిలుస్తుందా ఇది కేసు? హెల్మనండి సరే, కోర్టుకి వెళ్తే కోర్టులో వాదోపవాదాలు ఉండాలి కదా. ఫస్ట్ వీళ్ళు రిమాండ్ అడుగుతారు. రిమాండ్ ఆల్రెడీ ఇచ్చారంటున్నారు కదా. ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అన్నప్పుడు ఒక వారంలో కాగితాలు ఇమ్మంటారు కదా. ఈ సర్కమాస్టెన్సెస్ లో ఇన్ని కోట్ల వ్యాపారంలో దొరికాడు, నైటీ రైడ్లో ఏమైనా దొరికిందా అని అడుగుతారు ఫస్ట్. లేకపోతే ఈడీ ఎవరైనా వచ్చిందా అని, లేదంటే ఈడీ ఎవరు పెద్ద వ్యాపారం చేసుకున్నారు, వీడికి 10 రూపాయలు ఇచ్చాడు, ఆడు 20 రూపాయలు ఇచ్చారు. ఇలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కనపడాలి కదా వాళ్ళకి, తెలియకుండా ఆన్లైన్ కాకపోయినా క్యాష్ అని కనపడాలి కదా, దొరికినట్టు ప్రూవ్ అని అవ్వాలి కదా. సో ఏం నిలబడదు అంటారు మీ దృష్టిలో? అంటే బేసిక్గా ఇప్పుడు ఎందుకంటే ఇంత నిలబడ్డం అనేది పక్కన పెట్టేసి ఇది పొలిటికల్ వెండక్టా కింద జరుగుతుందని ఈజీగా తెలుస్తుంది. అందులో మీకు నేను చెప్తుంది అదే, చంద్రబాబు గారి ఇంటికి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ రోజు నుంచి తనకి అరెస్ట్ తథ్యం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కుల ప్రాతిపదిక మీద అన్న వంశీగా తప్ప ఇంకెవరైనా అరెస్ట్ చేశారా? అవినాష్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎత్తేస్తున్నారు. అవినాష్కి ఒక్కడికి ఎందుకు ఎక్సైజ్ వస్తుంది, అదేమైనా అనుమానం వాడను అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఏంటి, సామాజిక వర్గాన్ని వాళ్ళు మాత్రం పరిరక్షించుకున్నారు, మిగతా సామాజిక వర్గాన్ని అరెస్ట్ ముందు ఫస్ట్ ప్రయారిటీ అంటే ఇది దీంట్లో కూడా ఇక్కడ సామాజిక వర్గాలు వస్తాయి అరెస్టుల్లో. కృష్ణగిరి కనబట్టలేదు మరి ఎందుకు రెడ్డి సామాజిక వర్గం అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి తరపులోనే కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ అంతే. ఈ అరెస్టుల్లో కూడా సామాజిక వర్గాలను తీసుకొస్తున్నారంటే మరి అది మీరు చూడండి, కావాలంటే తప్పు చేసిన వాళ్ళందరూ కులం మారితే లేదంటే తక్కువ కులం వాళ్ళు అయితే వాళ్ళని ఏదైనా చేయొచ్చా? ఇది 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 ఎలా కరెక్ట్ అవుతుంది ప్రసాద్ గారు? జరుగుతుంటే కూడా కరెక్ట్ అవుతుందండి. మళ్ళీ అన్నడికి నేనే చేయాలి. మీరే చెప్పారు కదా, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పిన చాడీలు, రాజకేశ్ రెడ్డి, అదంతా మొదటి బ్యాచ్. రెండో బ్యాచ్ సరే చూద్దాం మరి దానికి సంబంధించి మరి కాదు. అసలు ఎవడైనా తల తోకున్నాడు ఆలోచిస్తే సంవత్సరం పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సొట్ల పెట్టేస్తారు కేసులు చుట్టూ అని చెప్పినాడు, ప్రాణాలు తెగించి వ్యాపారం చేస్తున్నాడు. మళ్ళీ పోనీ జస్ట్ లాజికల్ మాడదాం, జోగి రమేష్ ఈయన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మీరు అన్నట్టు శబాస్. మన లెక్కర్లన్నీ సిండికేట్లే కదా, వైన్ షాప్లో లేకపోతే బార్లో ఏమైనా ఇద్దరు కలిపి ఏమైనా వ్యాపారం ఉందా? టెండర్లు వేసి లేదా నువ్వు పోని డబ్బులు ఇచ్చాడు జోగి రమేష్, ఇందులో పార్ట్నర్ సార్ మా ఇద్దరు అని ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా జనార్దన్ రావు గారు. కానీ వెరైటీకి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు తీసాడు. ఈ దిక్కుమాల వ్యాపారం ఏది కుటీర పరిశ్రమకి, బెల్ట్ షాపులకినో ఎంఎస్ఎంఈ యూనిట్ అయినా ఇబ్రహీంపట్నంలో తయారు చేసి షాప్ కింద ఆయన జనరలైజ్ చేద్దాం. ఇప్పుడు ఎవడో సెల్లర్స్ జోగి రమేష్ వెనకాల తిరిగి వాడు సెల్లర్స్ గ్రూప్ వాడు జనార్దన్ రావు గారితో తిరిగి వేసాడు టెండర్, దాంట్లో ఇలా ఈ వ్యాపారం చేసాడంటే అది పట్టు. జోగి రమేష్కి అవకాశం ఉందా లేదా? నిజంగా జనార్దన్ రావు గారు అంత క్లోజ్ అయినప్పుడు అరే నువ్వు లెక్కర్ షాప్ టెండర్ లేతున్నావు కదా, నాకు 10% ఇవ్వరా 20% ఇవ్వరా అని అడుగుతాడా? నువ్వు చేసి ఈ దిక్కుమాల వ్యాపారంలో నాకు పార్ట్నర్షిప్ అని అడుగుతాడా? జనరలైజ్ చేద్దాం. స్థాయి ఉన్న వ్యక్తి, స్థాయి లేనుడంటే మీరు నేను అన్నట్టు. జస్ట్ ఇన్ని అరెస్టులు జరుగుతున్నప్పుడు కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఇలాంటి వాటిలో ఏలు పెడతారనేది ఎవరు సాహసం చేయరు కదా. ముందు ఫస్ట్ సాహసం చేయరు. ఒకవేళ నిజంగా మీరు చెప్పిన మంచి మాసెట్ బంధం ఉంది జనార్దన్ రావు గారికి జోగి రమేష్ కి అనుకుంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్ పడుతుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే కేసీఆర్ సిన్నిను మన రాజకేశ్ రెడ్డి వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లోనే కదా చాలా దాంట్లో డైరెక్టర్లు ఎస్టాబ్లిష్ అయ్యాయి కదా. మరి అక్కడ ఆ కేసీఆర్ సిన్ని మీద ఎందుకు అంత ఫోకస్ అవ్వట్లేదు? రాజకేశ్ రెడ్డి కేసీఆర్ పేరు చెప్తే ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా. అప్పుడు నేనెందుకు ఆర్ఓసీకి వెళ్ళి రికార్డులు చెక్ చేస్తే అందరూ ఎన్ని అలా ఆవిడ ఈయన ఇక్కడ తేగల కృష్ణారెడ్డికి సొట్టపోలతో ఎవరో వ్యాపారాలు ఇవన్నీ అందరికీ ఎస్టాబ్లిష్డే కదా. వీళ్ళకి ఎందుకు వర్తించట్లేదు? కాశీ బొగ్గులో జరిగిన స్వామివారి సేవలో 10 మంది చనిపోయిన ఉదంతంలో వాళ్ళ పండగని అయితే అరెస్ట్ చేస్తారు వాళ్ళ అబ్బాయిని. ఈ మా బిఆర్ నాయుడికి ఎందుకు ఎక్స్క్యూజ్? లాజికల్గా మాడదాం. తర్వాత జరిగిన పరిణామంలో హిమాచలం తీసుకోండి, తిరుమల తీసుకోండి, ఎక్కడ లేని ప్రతి చర్యలు ఆనంద్ గజపతిరాజు గారి గజపతుల రాజులే కదా. అశోక్ గజపతిరాజు మీద ఏమైనా చర్య ఉందా? అవి గవర్నమెంట్ బాడీస్ అని వాళ్ళ ఓ మెకాడో
ఇది గవర్నమెంట్ మీరు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోకి ఒక టెంపుల్ ప్రివిలేజ్ ఉంది, బిర్లా టెంపుల్ అంటాం, స్వామివారి టెంపుల్ అని కూడా ఎవరు అనరు. అది ప్రైవేట్ అది అలాంటిది ఏమైనా ఇది ఉందా? ఎందుకు ఆనందరామరెడ్డి గారికి వాళ్ళ కజిన్కి చెంచులక్ష్మి దేవాలయం ఉంది. అవన్నీ అసలు ఎండోన్మెంట్ పరిధిలో లాని దేవాలయాలు కొన్ని వందలు. ఎండోన్మెంట్ పరిధిలోకి ఎప్పుడు వస్తాయి? ఉండి అదే మా సైడ్ బాగున్నప్పుడు ఎత్తేస్తారు. నేను గుడికి వెళ్తాం సార్ తెల్లారి. ఇది దేవాదాయ శాఖ నిర్వర్తిస్తున్న గుడికి అయితే నేను వెళ్తాను. అట్లా ఎవరు వెళ్ళను. లేదంటే చిలుకూరు బాలాజీ ఆయన అయితే పోరాడుతాడు ఎండోమెంట్స్కి ఏమో అని, మాకు స్వయం ప్రతిపత్తి కావాలని. వెళ్ళడం మానేశారు ప్రజలు. అట్లా ఎందుకుంటారు? పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఉంటున్నారు అక్కడ. సరే కాదు, మీరు లాజికల్ గా మాడదాం. మనం ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పాలంటే వీళ్ళకి ఈ ద్వంద్వ విధానాలు ఎందుకు ఉన్నాయి? ఒకటి మనలో అన్నమాట, ప్రైవేట్ దేవాలయాలకు వెళ్ళినోడికి పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా క్లాస్ ఇచ్చారా? మాకు ఎక్కడ ఉండదు కదా సార్. అది ప్రమాదం. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అనూహ్యమైన సంఘటనలు, అనూహ్యమైన సమూహాలు ఓ దగ్గర గ్యాదర్ అవుతున్నప్పుడు పోలీసులు ప్రాథమిక అలర్ట్ ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఇంటిమేషన్ ఈజ్ నెసరీ. నాకు డిసిప్లిన్ లేదన్న విషయం కూడా నేను ఒప్పుకుంటున్నా. మన పరిస్థితి ఏంటంటే ఇదే కదా, హెవీ క్రౌడ్ ఉండటము, ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం ఆ భద్రతా చర్యలు కూడా పాటించలేము. మనం దేవుడిని చూడాలన్న ఆనందంలో ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, తోసుకుంటూ జరుగుతాయి. సహజంగా ప్రతి ఆలయాల్లో జరుగుతున్నాయి, ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా జరుగుతుంది. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడే బ్రహ్మాండ స్టేట్మెంట్, ఈ కార్తీక మాసం అంత గుళ్ళుకాడ జాగ్రత్తగా ఉండండి. సనాతన హిందూ ధర్మం నెత్తికెత్తుకుని కదయ్యా. సనాతన హిందూ ధర్మంలో ఏకాదశి ప్రాశస్త్యం మీకు తెలియకపోతే, కార్తీక మాసం తొలి ఏకాదశి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్తీక మాసం గుళ్ళు చుట్టూ ఎంతమంది తిరుగుతారో తెలిసిన విషయమే. సెక్యూరిటీ కల్పించాలి కదా. ఇదేమైనా కొత్తగా అంటే మీరంటే కొత్తగా సనాతన ధర్మం యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ మా అందరికి తెలుసు కదా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఇంతమంది మంత్రి గణాలు ఉన్నా సరే లోకేష్ గారు ఒక్కరి ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉండి కూడా అదైతే ప్రశ్న. మొత్తం ఆయనే చూస్తున్నారు. మెయిన్లీ ఏ డిపార్ట్మెంట్కి ఇష్యూ వచ్చినా కూడా ఆయనే వెళ్తున్నారు, ఆయనే ముందుండి మాట్లాడుతున్నారు. దాని బదులు సకల శాఖ మంత్రి ఇవ్వమన్నాడు సార్. ఏం తప్పే ఉంది? ఒక పార్టీ తరపున, ప్రభుత్వం తరపున మెయిన్ పిల్లర్ అంటే కూడా రిప్రజెంట్ చేస్తారు. ప్రజాస్వామ్యం సార్. ఈ యువరాజు గారికి పట్టాభిషేకం అయ్యాక మొత్తం అన్ని కార్యకలాపాలను చక్కదిస్తారు, అన్నింటిలోని కాళ్ళు వేలు పెడతారంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హితంగా ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం. అది దానికి ఒక ఎకరం ఉంటుంది. ఏం సంబంధిత శాఖల మంత్రులు ఎందుకు అప్లై చేశారు అలాంటప్పుడు? జగన్ హయాంలో కూడా జరుగుతూ వచ్చింది కదా. ఎవరు? జగన్ హయాంలో కూడా జరిగింది కదా. జగన్ హయాంలో సజ్జలు ఏం చేశాడు, మిగతా వాళ్ళు ఏం చేశారు? అందరికి ఒరాటరీ స్కిల్స్ ఉండాలి. కొడాలి నాకు మేకేస్తే బూతులు తిడుతున్నాడు అని చెప్పి కొడాలి నేను మాటలు నేను మాట్లాడుతున్నాడు మాట్లాడాడు. అంతేకాని అడ్మినిస్ట్రేషన్లో వేలు చేతులు ఎట్టాడే అయితే నిర్ణయం తీసుకోలేడే. శిరీషమ్మ అక్కడ స్థానికంగా మా ప్రభుత్వానికి ఇంత కష్టం వచ్చింది, 10 మంది చచ్చిపోయారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పలేరు ఆవిడ. అయితే పక్కన ఉన్న అచ్చెన్నాయుడు గారికి ఇన్ఛార్జ్ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళెవరికి డిస్కషన్స్ లేవా? ముఖ్యమంత్రి గారికి డిస్కషన్ లేదా? ఆయన ఎందుకు అనౌన్స్ చేయలేదు ఎక్స్గ్రేషియా? మరి ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయకుండా అయితే అవలే కదా. ఖచ్చితంగా చేశారు 5 లక్షల రూపాయలు. మరి చేసినప్పుడు అది లోకేష్ గారి త్రూగానే ఎందుకు అనౌన్స్ అయింది? వై ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్? ఆయన వేరే కార్యక్రమం ఈయన వెళ్ళారు, అక్కడ రిప్రజెంట్ చేశారు, చూసారు అన్నిటిని. ఇది ఒక పందా నడుస్తుంది, జాగ్రత్తగా గమనించండి అంతే. సరే అయితే ఇప్పుడు సరే ఇదేంటిది ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు, ఆయన ఏం చూస్తాడు, ఏం ఉపయోగం ఉందని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం ఉపయోగం ఉంటుంది సార్? మీ అంత సామర్థ్యం లేదు. అలా పౌడర్ డబ్బోడను కిరసనాల ఛానల్లో చెప్పినట్టు ఇలా ముంతా తుఫాన్ ఇలా పట్టి పంపించేసి అంత సామర్థ్యం ఆయనకి లేదు సార్. తర్వాత మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతటిని దగ్గర కూర్చోబెట్టి మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని తుఫాన్ నడుస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్తో పని చేయించకుండా చెప్పే అంత సామర్థ్యం అతనికి లేదు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి నెల్లూరు ఎవరైనా మాట్లాడండి, ఆ రియాబ్ సెంటర్లో 3 రోజుల ముందు తరలించి పౌష్టికాహారం ఇచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇస్తూ చేతిలో డబ్బులు పెట్టి పంపించిన ఉదంతాలు ఉన్నాయి. ఇది కాక నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం పంట నష్టాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసాం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అదే ప్రభుత్వం రిటర్న్ మ్యాండమస్ తీర్పు తీసుకున్నారు కదా మాచండి బ్రహ్మాండంగా. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నెక్స్ట్ కూడా అదే కార్యక్రమం చేయాలి కదా. వై యు ఆర్ నాట్ డన్ ఇట్? ద సీరియస్నెస్ ఈజ్ బీన్ అక్యూములేటెడ్. అకాల వర్షాలు, దాని కంటిన్యూషన్ తుఫాను, బుడమేరు వాగు పొంగి పొరలిన తర్వాత కూడా హోటాహోటిన కర్నూలు పర్యటన ముగించుకుంటూ ఆయన ఒక్కడే వచ్చాడు. మిగిలిన అందరూ వైజాగ్లో, విజయనగరం, హైదరాబాద్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళందరూ ఆ టైంలో ఒక చంద్రబాబు గారే
ఎలా అంటే జనాల్లో తిరిగారు. ఎగ్జామ్ సంవత్సరం పాటు చదవకుండా ముందు రోజు రాత్రి ఎగ్జామ్కి ప్రిపేర్ వెళ్తారు చూడండి. సార్ అలా వెళ్ళారు. అట్లీస్ట్ అప్రిషియేట్ ఆగండి. చేయండి సార్. ఎందుకు అప్రిషియేషన్ చేద్దాం. ఎప్పుడు చేయాలి? ఒక 48 గంటల హెచ్చరికలు ఉన్నప్పుడు బుడమేరు వాగుకి ప్రికాషన్స్ తీసుకుంటే ఇలా దండం పెడతాం చంద్రబాబు గారికి. ఇది ఇట్ హ్యాపెండ్. 3.5 లక్షల పైచీలకు ప్రజలు తీవ్ర వ్యతలు అనుభవిస్తే సొల్యూషన్. ఇప్పుడు ఈ తీవ్ర ముంతా తుఫాన్కి ముందు రోజు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చారు. ఉన్న 24 గంటల ప్రెజెన్స్కి క్రియేట్ ఇవ్వాలా? ఎందుకు ఆయన ఏం చేయడు కదా, అధికారులు చేస్తారు. అధికారులు ప్రతిదానికి 40 లక్షల మంది రియాబ్ సెంటర్లో ఉన్నారు. 1380 రియాబ్ సెంటర్లు తీసుకున్నారు, ఇంక్లూడింగ్ నాడు యూనిటీ స్కూల్లో, ఆర్బీకే సెంటర్లు. 1380 రియాబ్ సెంటర్లో ఉన్న స్టాటిస్టిక్స్ మాట్లాడదాం. 40 లక్షల మందిని అకామిడేట్ చేశారు. చెప్పండి సార్, మెజారిటీ పీపుల్ని అకామిడేట్ చేశారు. ఎన్ని లక్షల మందిని? ఆ నెంబర్ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు చెప్పట్లే? మీరేంటి సార్ 1380 రియాబ్ సెంటర్లు నాడు నేడు స్కూల్లో బెంచ్ల మీద పడుకున్నాను, పెద్దవాళ్ళు ఇబ్బంది పడ్డారని వార్తలు ఉన్నాయి. లేదు, ఏదో ఒకటి షెల్టర్ ఇచ్చారు. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. ఒక స్కూల్ కెపాసిటీ ఎంత ఉంటుంది? 5,000 మంది అనుకుందాం. చాలా హెవీ అది, 5,000 మంది అంటే. 1380 ఇంటూ 5,000 వేసేసారా? 1000 మంది వేసారా పోనీ? చాలా రియాబ్ సెంటర్లు మీరే చూపించారు కదా, పునరావాస కార్యక్రమ కేంద్రాలని. మంచాలు వేసి, పరుపులు వేసి, కెమెరాలకు పెట్టినవి చాలా బాగున్నాయి కదా. అందులో మీరు ఏర్పాటు చేసినవి ఈడ్చి కొడితే ఓ 40 మంచాలు కూడా లేవు అండ్ ఆన్ అగ్రిగేట్. ఇప్పుడు ప్రాణ నష్టం అయితే జరగకుండా ఆపారు కదా. పొద్దున కిరసనలో పేపర్ 7 మంది చచ్చిపోయారని చెప్పిన సాయంత్రం డిక్లేర్ చేసింది ఒక్క ప్రాణ నష్టం జరగలేదని. కాంట్రడిక్షన్ అయినా కాదు? ఇవన్నీ ప్రభుత్వం చెప్పట్లేదు, మీడియాలు చెప్పట్లేదు, మీ ప్రసాద్ గారే తీసుకొస్తున్నారు. మీడియా చెప్పింది. ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి రోజు. మరి ఎందుకు సాయంత్రం ప్రభుత్వం దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ మాట్లాడింది? అంటే ఎవరు రైట్? మీడియా మీద చర్యలు ఉంటాయి కదా, మరి వీడి మీద ఎందుకు చర్యలు ఉండు? వీడు ఏమైనా మానవతీత శక్తే ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నాడా? సరే, మరి ఏంటి ఇప్పుడు జగన్ గారు వెళ్తాం వల్ల ఏంటి? జస్ట్ ఏదో చూసి ఆనందించడం ఏముండదు. నేను చెప్తుంది అదే. 70 లక్షల మంది రైతులు, 80 లక్షల మంది ఎకరాలని పరిరక్షించిన జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు, స్టాటిస్టిక్స్ రేపు అనా పైసలతో లెక్కలు ఉంటాయి. నేను ఇందాక చెప్పిన గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు 3 డేటాలు ఓపెన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా డాష్ బోర్డు. కొట్టుకుంటే అనా పైసలు లెక్కలు తేలితాయి. తాగ్ రిపోర్టు, వెదర్ ఇట్ ఈస్ గాట్ స్పెంట్ ఆర్ నాట్. ఎస్, ఇట్స్ గాట్ స్పెంట్. వాట్ ఈస్ ద కాంపన్సేషన్స్? అది తీసుకున్న అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర ఉంటుంది డేటా, తీసి మాట్లాడతాడు. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేయనప్పుడు ఇంకా డేటా, ఈ క్రాప్ బుక్కే మెయింటైన్ చేయట్లేదు, మీరు ఇన్సూరెన్స్ దాకా వెళ్ళారు. బోత్ అంటే ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో, ఏ కమతంలో ఏ పంట వేస్తున్నారో వాళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. చివరికి ఎరువుల కొరతని ప్రాథమికంగా అంచనా వేయలేకపోయారు. యూరియా కొరత కావచ్చు, ఏదన్నా ఇద్దరు ఫెయిల్యూర్సా కాదా? ఏదైనా సరే చివరికి నష్టపోయింది రైతులే కదా. అది ప్రకృతికైనా ఇటు ప్రభుత్వానికైనా ఎవరికైనా సరే ఆదుకునే చర్యలు కూడా రాకుండా చాలా చాలా దయనీయమైన పరిస్థితి, చాలా దయనీయమైన. ఆదుకోలేని పరిస్థితి ఎవరు క్రియేట్ చేసుకున్నారు? నిజంగా మంచి మనసు ఉన్న ప్రభుత్వమే, కానీ ఆదుకోలేని పరిస్థితి ఎవరు క్రియేట్ చేశారు? రైట్, చూద్దాం ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.